మొహాటం ఎందుకయ్యా? డబ్బు ఏమైనా కావాలా? అదేం కాదండి. సంగతి బస్తీ చదువులు చదివే వాళ్ళకి ఇవన్నీ మామూలేగా. ఆ చదువులతో పాటు ఈ ప్రేమలు కూడా అక్కడే వదిలేసి రావాలి. ఏమండి, మనసు కలిసిన తర్వాత వదిలించుకోవడం అంత తేలిక చెప్పండి. తేలిక కాకపోతే డబ్బు అవతల పారేస్తే సరి. కావాలంటే నేను ఇస్తాను డబ్బు. అదేంటండి, డబ్బుతో ప్రేమను కొనగలవా, విడదీయగలవా? అంటే మీరు మీ తమ్ముడు చేసినారు ఒప్పుకుంటున్నారన్నమాట. ఒప్పుకోక ఏం చేస్తాను చెప్పండి, వాడు మాట ఇచ్చి వచ్చిన తర్వాత. అయితే మీ అన్నయ్య నాకు మాట ఇచ్చాడుగా మరి. ఆ పొరపాటు దిద్దుకోవడానికే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. క్షమించమని కోరుతున్నాను. ఈ బెదిరింపులు నా దగ్గర సాగం. వస్తాను. కూటి గట్టి కావాలని కుర్రకుంక బాబుని పట్టుకుని ఎంత మాట అంటాడు. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్ర గొడుగు పట్టమన్నట్ట. ఇలాంటి వాడే వైద్యాన్ని తెలియపరచని కాదు, కొసరాజు గారి ఆంతర్యాన్ని తోటల తండ్రుల తిన్న తింటూ ఎంతగా నువ్వు తిరగకురా. కొండలు కరుగగ కష్టము చేసి తలవంతక జీవించుమురా. పూల రంగడిగా వెలుగుమురా. నీటికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా. సీరియస్ గా బాధపడాలి దెబ్బతిన్నందుకు ఒక అద్భుతమైన భయంతో ఆ నాటకం వచ్చిన తర్వాత ఎవరి కోసం బెస్ట్ యాక్టర్ అని లోపల అందరితో ముందరే చెప్పుకునేవారు నాటకం నచ్చుంటే అని మారుతిరావు గారితో. అలాగే ప్రతి నాటకం ప్రతి చోట ప్రతి వేదిక మీద బెస్ట్ యాక్టర్, బెస్ట్ ప్రొడక్షన్ అన్ని తీసుకున్న సమయాలు చాలా ఉన్నాయి. ఏది లేకుండా మాత్రం వచ్చిన ఏ నాటకాలు చేస్తారు కొట్టని చెప్పడం బాగా సినిమాల్లో మనకు కనపడకపోతే కానీ వారి ఒక అనుభూతి ఉంది. అది పొందిన వాళ్ళు నేను ఒకటి కనుక నేను ఆ మనసులో బల్లించుకుంటున్నాను. గోపాలకృష్ణమూర్తి గారు వారిలో ఉన్న చదువు ఇందులో కూడా ఉంది. వారు నాకు పరిచయస్తులే. మరి జ్ఞాపకం కూడా రమణాచారి గారికి రమణ గారు అందిస్తారు. రమణాచారి గారు, గోపాలకృష్ణ గారు అది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. చక్కటి గీతాలాపన చేసిన మా గడ్డాలి గోపాలకృష్ణమూర్తి గారికి కృతజ్ఞతలు. ఒక గొప్ప వ్యక్తి, అంతకన్నా అంతకు మించి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు.